హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హరి. గ్రౌండ్ వాటర్ డివిజన్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్గా అయితే పనిచేస్తూ ఉన్నానండి. ఈ వీడియో గురించి మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను, వినండి. సాయిల్ టెస్ట్ కలెక్టింగ్ ప్రొసీజర్ అంటామండి దీన్నే భూసార పరీక్ష కోసం మట్టి నమూనా సేకరించడానికి మొదటగా నేను నమూనా ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది టాప్ సాయిల్ అండి. ఈ టాప్ సాయిల్ మీద ఉన్నటువంటి చెత్తను తొలగించడం అయితే జరిగిందండి. అంటే 15 సెంటీమీటర్ లోతులో వి ఆకారపు నెలను కట్ చేసి ఆపై 15 సెంటీమీటర్ లోతు వరకు ఒక ఎయిరర్, దీన్నే తెలుగులో పారా అంటామండి, దీన్ని ఉపయోగించి సాయిల్ని తీసుకోవటం అయితే జరిగిందండి. ఈ మట్టిని తీసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మట్టిలో ఏదైనా అంటే వచ్చినటువంటి చెత్త, వేర్లు, రాళ్ళు, గులకరాళ్ళు వీటన్నిటినీ వాటినైతే తీసివేయడం జరిగిందండి, విభజించడం జరిగింది. విభజించిన వ్యతిరేక భాగాలు అంటే 1/3 మరియు 2/4 భాగాలుగా విభజించడం జరిగిందండి. దీన్నే క్వార్టరింగ్ పద్ధతి అని కూడా అంటామండి. ఈ మిగిలిన మట్టిని బాగా కలిపి చివరగా పాలీ బ్యాగ్లో అయితే ఫిల్ చేయడం జరిగిందండి. ఫిల్ చేసిన తర్వాత లెబలింగ్ కోసం రైతు డీటెయిల్ అయితే తీసుకోవడం జరిగిందండి. అంటే రైతు యొక్క పేరు, రైతు ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ సాయిల్ సర్వే నెంబర్, అంటే ఈ భూమి సర్వే నెంబరు, మరియు ఈ భూమిలో గతంలో వేసినటువంటి పంట, ప్రస్తుతానికి ఇప్పుడు ఏ పంట అయితే ఆ పంట డీటెయిలు, మరియు ఇక్కడి లాటీ ల్యాండ్సు, మరియు ఇక్కడ అడ్రస్సు, ఇదంతా తీసుకొని ఈ లెబలింగ్లో అయితే ఎంటర్ చేయడం జరిగిందండి. ఈ లెబలింగు ఈ పాలీ బ్యాగ్లో అయితే పడేయడం జరిగింది. ఈ పాలీ బ్యాగ్ ప్యాక్ చేయడం జరిగిందండి. ప్యాక్ చేసిన తర్వాత ఫైనల్గా ల్యాబ్కి అయితే పంపించడం జరుగుతుందండి. అంటే రైతుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఇక్కడ pH పర్సంటేజ్ అండి, అంటే ఎన్పికే, మైక్రోన్యూట్రియంట్స్లో ఫెర్రసు, జింకు, బోరాను, మ్యాంగనీసు, మెగ్నీషియం ఇవి కావాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇదంతా డీటెయిల్గా మేము ల్యాబొరేటరీకి తీసుకెళ్ళిన తర్వాత అనాలిసిస్ చేసిన తర్వాత వచ్చిన పర్సంటేజ్, నెక్స్ట్ ఈ భూమి దేనికి ఉపయోగం అంటే ఎక్కడ ఏ